జనసేన గరాజ్ ఇచ్చట నాయకులు తయారు చేయబడి కార్యకర్తలు అప్లై చేసుకుంటే వెంటనే రిప్లై వస్తుంది. దరఖాస్తుల స్క్రూటినీ తర్వాత భవిష్యత్ నేతల్ని ఎంపిక చేస్తారు. శిక్షణ కాలంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. జనసేన నేతలుగా తీర్చిదిద్దుతారు. జన సైనికులు, వీర మహిళలు దరఖాస్తు చేసుకోండి, నాయకులుగా ఎదగండి అంటూ జనసేన ఆహ్వానిస్తోంది. మీరు జనసేన కార్యకర్త, నేతగా ఎదగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? అప్లికేషన్ సమర్పించండి అంటోంది ఆ పార్టీ అధిష్టానం. పై స్థాయిలో ఉండే లీడర్లు, కింది స్థాయి నేతలను నియమించడం అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తోంది. అయితే జనసేన కార్యకర్తల నుంచే నేతలు పుట్టుకురావాలనే ఆలోచనకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆకారం ఇచ్చారు. దీంతో కార్యకర్తలు మాత్రమే కాదు, పార్టీ కోసం నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా జనసేన మారుతోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయిలో నేతలుగా ఎదగాలి అనే ఆసక్తి, రాజకీయ శక్తి ఉన్న జన సైనికులు, వీర మహిళలను ప్రోత్సహిస్తోంది. అభ్యర్థుల నుంచి 5 రోజుల పాటు అప్లికేషన్లు తీసుకుంటారు. దీనికోసం క్షేత్రస్థాయిలో 32 మందితో పరిశీలన కమిటీ ఏర్పాటు చేశారు. అప్లికేషన్ తీసుకున్నాక కార్యకర్తలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, వాళ్ల నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ చేస్తారు. దీనికోసం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో 3 రకాల డెస్కులు ఏర్పాటు చేశారు. అక్కడ 3 రకాల అప్లికేషన్లు ఇస్తారు. ఎవరు ఏ కేటగిరీ కింద అప్లై చేయాలనుకుంటే ఆ అప్లికేషన్ తీసుకోవచ్చు. పార్లమెంట్ స్థాయి నాయకులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల, గ్రామ స్థాయి, ఇలా రకరకాల స్థాయిలో నాయకులను నియమించుకునేందుకు పార్టీ శ్రేణుల్లో ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి జన సైనికులు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో, వారి దగ్గర నుంచి పార్లమెంటు స్థాయి నాయకులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, ఇలా 4 విభాగాలుగా, లేకపోతే ఇంకా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎవరెవరికైతే ఆసక్తి ఉందో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో నాయకులను నియమించడంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి తేల్చి చెప్పారు. 3 రకాల అప్లికేషన్లు ఇస్తాం. 3 రకాల అప్లికేషన్లో కూడా ఎవరెవరు ఏ పదవులకి ఆసక్తి ఉందో ఆ అప్లికేషన్ల మీద ఉన్నటువంటి విషయాల్ని క్రోడీకరించుకుని వాటిని ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాలి. వారు ఇచ్చేటువంటి ఏ పదవి ఆశిస్తున్నారో దానికి సంబంధించినటువంటిది అందులో ఉటంకించి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కార్యకర్తలే నేతలుగా ఎదిగితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచనతో జనసేన ఈ కార్యాచరణ చేపట్టింది.